ఇక బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనుస్ ను తాత్కాలిక ప్రభుత్వాధినేతగా దేశాధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ ప్రకటించారు. ఇక తన అధికార నివాసం భగభవన్ లో విద్యార్థి సంఘాల నేతలు త్రివిధ దళాధిపతులతో సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అధ్యక్షుడి కార్యదర్శి జోనాల్ అవేదీన్ ను ఓ ప్రకటన చేశారు. ఇక వివిధ పక్షాలు రాజకీయ పార్టీలతో చర్చించాక తాత్కాలిక ప్రభుత్వంలో మిగిలిన సభ్యుల పేర్లను ఖరారు చేస్తామని పేర్కొన్నారు. దీంతో విద్యార్థి సంఘాలు తమ పంతం నెగ్గించుకున్నట్లయింది. దేశవ్యాప్తంగా ఆందోళనకారులు ఉధృతంగా హింసకు పాల్పడ్డట్లు వెల్లడైంది. చాలా చోట్ల హత్యలు, లూటీలు జరిగాయి. పోలీస్ స్టేషన్లకు కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఇటు హిందువులు, ఆవామీ లీగ్ నేతలు లక్ష్యంగా దాడులు కూడా జరిగిన పరిస్థితి. జైళ్లను బద్దలు కొట్టడంతో ఖైదీలు కూడా పరారయ్యారు. ప్రజలు ఎన్నుకోని వారికి ఒక్క నిమిషం కూడా అధికారం ఇవ్వొద్దు. అలా చేస్తే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అవుతుంది అని హసీనా కుమారుడు నజీబ్ వజీద్ జాయ్ ముందే హెచ్చరించారు. విద్యార్థి సంఘాల సమన్వయకర్త నహీద్ ఇస్లాం కూడా మధ్యంతర పౌర ప్రభుత్వానికి ఆమోదం తెలుపుతాము అని భీష్మించారు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో సర్కారు ఉండాలని పేర్కొన్నారు. యూనస్ కూడా ఎంతో త్యాగం చేసిన విద్యార్థుల కోసం తాను ప్రభుత్వాన్ని నడిపేందుకు సిద్ధమేనని ప్రకటన చేశారు. అయితే ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమా మాత్రం సైనిక పాలన వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి విద్యార్థి సంఘాల నాయకులు, త్రివిధ దళాల అధిపతులతో తన అధికారిక నివాసం బంగభవన్ లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.